హలో, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అంటే వెజ్ కూర కంటే నాన్ వెజ్ కూరే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వెజ్ కూరగాయలు కోసుకునేసరికి తెల్లారిపోతుంది. ఈ స్టైల్లో చికెన్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. చికెన్ ఫ్రైకి ముందుగా ఆగలు వేసుకుంటే చాలా టేస్టీగాను త్వరగా కూడా అయిపోతుంది. ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి, నేను ఒక 1/2 kg చికెన్ వరకు తీసుకున్నాను. అన్నిటినీ అందులో వేసేసి కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక స్పూన్ మసాలా పొడిని కూడా వేసుకుంటున్నాను. ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ చికెన్కి సరిపడా మాత్రమే వేసుకుంటున్నాను. తర్వాత ఇంకా యాడ్ చేస్తాను. మూత పెట్టి మగ్గనివ్వండి. సెపరేట్గా వాటర్ ఏమీ వేసుకోక్కర్లేదు. ఉప్పు వేసాం కాబట్టి చికెన్లో నీరు దిగి దాంతోనే ఉడుకుతుంది. ఈ నీరు అంతా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్లో నీరు అంతా ఎగిరిపోయి నూనె పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. ఫ్రైకి సరిపడా ఒక గిన్నెని పెట్టుకొని అందులో కొద్దిగా నూనెను వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక 4, 10 నుంచి 15 వరకు బాగా దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోండి. ఇది కాస్త వేగిన తర్వాత 4 ఉల్లిపాయలని చీలికలుగా కోసి వేసుకోండి. దీనికి ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి. ఒక 2 నిమిషాల పాటు వేపించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోండి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకుంటున్నాను. ఉప్పు ఉల్లిపాయలకి సరిపడా మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే ఇందాక చికెన్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇది కాస్త వేపిన తర్వాత ఇందులో 1/2 స్పూను గరం మసాలా పొడిని, 2 స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఒక 30% వేగితే చాలు. ఇప్పుడు ఇందులో ఇందాక ఆగలు వేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టకుండా చికెన్ని ఫ్రై చేసుకోండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ. సాంబార్తో కానీ రసంతో కానీ ది బెస్ట్ కాంబినేషన్ ఇది. తెలుసుగా ఏం చేయాలో? అదేనండి, కొంచెం లైక్ చేసి, చాలా షేర్ చేసి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.